కానీ నిజానికి మర్చిపోయాను మీరు దూరవాణి చెయ్యకపోతే. ఏమన్నా కానివ్వండి, నేను మిమ్మల్ని తలమని క్షణం లేదు. ఉదయమే చెప్పారు కదా, అయినా అవును. 2 రోజులు సరిగ్గా నిద్ర లేక, ఆ, ప్రయాణంలో నిద్ర, ఆ. మాటల్లో నిద్ర పోతూ ఆ, నిజంగానే మర్చిపోయాను. మా అదృష్టం అండి, మా అదృష్టం. నేను సంకల్పించుకుని వస్తారా రారా, ఎలాగ మిమ్మల్ని చూడాలి, మీ మాట వినాలి, దాని ద్వారా ఎంతో మందికి ప్రయోజనం అని కోరుకున్నాను. నా లక్ష్యం సిద్ధించింది. మీ ఆశీర్వచనం ప్రకారం మేమందరం చక్కగా పనిచేస్తాము. ఇప్పుడు కొత్తగా కొంతమంది మీ ప్రసంగం విని వచ్చారండి. వారు ఎవరన్నా మాట్లాడతారేమో అడుగుతాను. ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. అయ్యా శ్రీరామూర్తి గారు అని వచ్చారు, ఎవరో మాట్లాడతారా? శ్రీపూర్ణ నూకల శ్రీపూర్ణ గారు ఎవరైనా మాట్లాడితే మీ అంతా మీరే రండి. లక్ష్మి గారు, మీరు ఎవరన్నా మాట్లాడితే అవకాశం తీసుకోండి. లేదంటే వారికి సమయం భోజనం వేళ, మీరు వారికి అవకాశం ఇవ్వాలి. మీరు మాట్లాడితే రండి. సరే, వెంకటేశ్వర స్వామి గారు ఎవరు వస్తున్నారండి? అయ్యా ఖండవల్లి నమస్కారం అండి. మీరు చెప్పండి. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. గురుగారి గురించి ఓ మాట చెప్పి చాలా మీకు అదృష్టం అండి. ఇవాళ చెప్పండి. చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది నాకు. కనిపిస్తారా మీరు? ఏమండి? కనిపిస్తారా? లేదండి, కనిపించట్లేదండి. కనిపించట్లా. నేను మాండి ఇవాళ ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. ఆ, గురువు గారు గౌరవనీయులు ప్రభాకర్ శర్మ గారి యొక్క ఉపన్యాసం వినడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షాత్తు కన్నుడు వచ్చి ఆయన మనకి అభిజ్ఞాన శాకుంతలం గురించి చెప్తున్నారా అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. ఆయన యొక్క ఉపన్యాసం వింటుంటే నాకు ఆయన్ని చూస్తే ఒక కణ మహర్షిని చూసినట్టుగా అనిపించిందండి. వారికి ధన్యవాదపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ నా యొక్క అదృష్టంగా భావిస్తున్నానండి నేను. సరే, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. మీరు ఏమైనా పద్యాలు చెప్తారా? పద్యపట్నం ఏమైనా చేస్తారా? ఎవరండి? మీరు వెంకటేశ్వర స్వామి గారు, మీరేమన్నా 1-2 పద్యాలు చదువుతారా? సిద్ధంగా ఏం లేరా? లేదండి. సరే 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 అయ్యా, ఎవరన్నా మాట్లాడేవారు? అలాగే ఎవరన్నా మాట్లాడేవారు ఉన్నారా? మధ్యలో వచ్చిన వారు మీరు మాట్లాడతానంటే మాట్లాడండి, లేకపోతే తర్వాత ప్రసంగానికి వెళ్తామండి. ఎవరన్నా మాట్లాడతారా? సరే అయ్యా, గురుగారు నమస్కారం అండి. ప్రభాకర శర్మ గారు, మేము తర్వాత ప్రసంగానికి వెళ్తాము. మునుకొట్ల సూర్యనారాయణమూర్తి గారు చారుదత్త నాటక పరిచయం చేయబోతున్నారండి. మీ అనుమతితోటి వారు మునుకొట్ల సూర్యనారాయణమూర్తి గారు రాజమహేంద్రవరానికి చెందిన వారు. వారు రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి పదవి విరమణ చేశారండి. వారు చారుదత్త నాటక పరిచయాన్ని చేయబోతున్నారు. ఇప్పుడు వాస్తవంగా 3 ప్రసంగాలు పెట్టుకున్నామండి. అందులో వారిది 3వ ప్రసంగం. తమ అనుమతి కోరుతున్నామండి. చెప్తున్నారా గురుగారు? ఏమన్నా చెప్తున్నారా? ప్రభాకర్ శర్మ గారు ఏమన్నా చెప్తున్నారా? దేనికి విషయం? ఇప్పుడు మునుకొట్ల సూర్యనారాయణమూర్తి గారు ఒక సంస్కృత ప్రసంగం చేయబోతున్నారు. వారిని ఆ ప్రసంగానికి మీరు అనుమతిస్తే వారు అది మొదలు పెడతారు. వారు ప్రారంభం చేయుదురుగాక. అలాగే అలాగే అండి, అలాగే. అయ్యా సూర్యనారాయణమూర్తి గారు మొదలు పెట్టండి. నమస్తే అండి, ధన్యవాదములు. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ అంతర్జాతీయ తెలుగు సాహితీ వేదిక వాంగ్మయికి విచ్చేసి సభాసదులైనటువంటి పూజనీయులైనటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలకు అందరికీ కూడా, విభుదులకు, సాహితీ మూర్తులకు, వాణీ ప్రసాద లబ్ధల గరిష్ఠులకు అందరికీ కూడా నమస్తులు తెలియజేస్తూ, చింతలపాటి వారు సంస్కృత భారతిలో ఉపన్యాసం చెప్పాలి అన్నప్పుడు ఆ రోజుని చాలా ఆనందంగా ఒప్పేసుకున్నాను. కానీ ఈ రోజున మాట్లాడాలంటే చాలా భయం వేస్తోంది. ఎందుకనంటే బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు. మన మద్దూరు రామ్మోహన్ రావు గారు అద్భుతమైనటువంటి విషయం చెప్పారు, మాట్లాడారు. మరి ఈ వీళ్ళిద్దరి మధ్యలోనూ నేను చెప్పాలి అని అంటే కాస్తంత వెనుకాడుతున్నాను. అయినా సరే ఏదైనా ఉంటే చెప్తారు, సరిదిద్దుకుంటాను అనే ఉద్దేశంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను.
ఈ రోజు నేను చెప్పవలసిన అంశము చారుదత్త నాటకము పరిచయం. ఇది భాస మహాకవి రచించినటువంటి నాటకం ఇది. అయితే